వెంకటేశ్వరం గారిది హెర్నియాకి సంబంధించినటువంటి టెస్ట్ మోని. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏ ప్రాబ్లంతో ఈ VR4 ను వాడారు? అంటే ఈ మందు అనకూడదు కానీ ఫుడ్ మేము ఇచ్చినటువంటి నల్లల్లాన్ని ఎందుకు వాడారు? అంటే ఇది ప్రాబ్లం ఏంటి? కడుపులో గడ్డలు వచ్చేసాం. ఈ కడుపులో గడ్డలు వచ్చినాయి సార్. ఓకే. వచ్చి డాక్టర్ గారు తీసుకెళ్ళి ఎక్స్రేలు వేసి తీయించారు. ఓపెన్ చేయాలన్నారు. ఓపెన్ చేయాలంటే నాకు 5-6 ఆపరేషన్ అయింది సార్. ఇంకా చేయించుకోవాలన్నా వాళ్ళ కాదు. డాక్టర్ గారు మీరు ఏ పడితే అవి పడతాను కానీ మీరు ఏ వేసుకుని నేను ఎదుగుతాను, నాకు బతికించాలి కానీ మీ తర్వాత ఎవరు వద్దు నాకు అని ఎదురుకి వచ్చేసాను సార్. డాక్టర్ గారు మందులు తెప్పించి ఈ మందులు వాడారు సార్. తగ్గింది. గడ్డలు కరిగింది. 3 గడ్డలు వేసినాయి సార్. 3 గడ్డల కదా కరిగినాయి. 3 గడ్డలు తగ్గాయని నీకెట తెలుసు? ఒప్పుకుంటూ తెలుస్తా ఉండేయండి. నేను అడుగుతున్నాను సార్, జనంకి తెలియాలి కాబట్టి. సో టెస్ట్ చేశారు. ఓకే. ఇలా నొక్కితే గడ్డ ఉన్నది లేని తెలిసిపోతుందా? గట్టిగా ఉంటుంది. గట్టిగా గడ్డలు ఉంటాయి. గడ్డలు అంటే నొక్కుంటే తగ్గిపోతుంది. తగ్గిపోయి అని తెలిసిపోతుంది. ఓకే. సో అది ఉన్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ గడ్డలు ఉన్నప్పుడు మీకు జరిగిన సార్ ఆవిడకి ఫస్ట్ హెర్నియా వచ్చింది సార్, అబ్స్ట్రక్షన్ హెర్నియా. అచ్చా. ఆ హెర్నియా సర్జరీ విజయవాడలో అయింది. సర్జరీ అయిన తర్వాత ట్యూసెస్ అన్ని రిమూవ్ అయిపోయింది. రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఓపెన్ అయిపోయింది సార్. అబ్డామిన్ అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత మరలా ట్యూసెస్ అవి వేశారు. వేసిన తర్వాత 2 ట్యూసెస్ దగ్గర నుంచి డైలీ కంటిన్యూగా పస్ రావటం మొదలుపెట్టింది. అబ్బా. అది 3 years కంటిన్యూషన్ గా పస్ వస్తూనే ఉండేది. ప్రతిరోజు బ్యాండేజ్ చేసుకుంటూ ఉండేది. అయ్యో. సరే దాంతో అలాగే చేసుకుంటున్నానులే అని చెప్పి ఊరుకుంది. తర్వాత పైన మజిల్ లోపల ఫ్యాట్ గ్లాండ్స్ లాగా వచ్చినాయి అన్నమాట. ఫ్యాట్ ఎక్కువగా ఉండటంలో మరలా హెర్నియా వచ్చిందేమో అని చెప్పి నేను స్కానింగ్ తీసుకెళ్ళాను. స్కాన్ చేయించి అక్కడ చూస్తే అది హెర్నియా కాదండి, లేకపోతే లోపల ఫ్యాట్ బాగా ఉండిపోయింది. తర్వాత ఏమో మెస్ ఎక్కడైతే పెట్టారో అక్కడ పస్ ఎక్కువగా ఉండిపోయింది. ఆ పస్ తీయాలంటే మళ్ళీ ఓపెన్ చేసి పస్ తీసి మళ్ళా యాంటీబయాటిక్ ఇస్తాను కానీ తగ్గదు అని చెప్పి అక్కడ చెప్పారు. అయితే ఈవిడేమో నేను సర్జరీ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు, నేను చేయించుకోనని చెప్పి ఈవిడ గొడవ. సరే తీసుకొచ్చి ఎక్కడైతే ఆ వూండ్ ఉందో వూండ్ మీద ఇదే క్యాప్సిల్ ని పౌడర్ క్యాప్సిల్ దాని మీద వేయించి ఈ క్యాప్సిల్స్ తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్. ఓకే. అది దానివల్ల ఏమవుతుందంటే ఈవిడ ఏది పడితే అది తీసుకోవడానికి డైట్ కంట్రోలింగ్ ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది కదా. దానివల్ల తినే డైట్ కొద్దిగా కంట్రోల్ చేసుకుంటుంది. కంట్రోల్ చేయడం మీద ఎక్కువగా పల్స్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పి నేను ఈ ప్రోటీన్ పౌడర్ ను ఈ క్యాప్సిల్స్ ఇచ్చి వాడించాను. పల్స్ రావడం పూర్తిగా ఆగిపోయింది. అవి కూడా కరిగిపోయింది. ఫ్యాట్ అనేది కరిగింది బాగా. తర్వాత ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చిందండి టాబ్లెట్స్ వాడటానికి. మళ్ళీ కొంచెం ప్రాబ్లం అని చెప్తుంది, మళ్ళీ ఇచ్చాను. ఇంకా ఆవిడకి ప్రాబ్లం అయితే ఉండదు. సూపర్ సార్. డాక్టర్ గారు ఇప్పుడు మీరు మీ క్లినిక్ లో నుంచి మాట్లాడుతున్నారా? అవును సార్, అవును. మా క్లినిక్ ఎక్కడ ఉంటుంది మీ క్లినిక్? ఏలూరుకి 20 kilometers సార్. ఏ ఊరు సార్? కొల్లేరండి. కొల్లేరు పెద్దంట్లమ్మ టెంపుల్ అని ఉంటది, దానికి దగ్గరలో. చాలా సంతోషం. అండి. సరే సార్, సూపర్ అండి. చాలా సంతోషం డాక్టర్ గారు. చాలా మంది విన్న వాళ్ళకి మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి ఉంటుందనే ఉద్దేశంతో నేను అడిగానండి. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా అమ్మా పెద్దమ్మా? వినపడట్లేదా? ఓకే, మీరు దూరంగా పెడుతున్నారు అమ్మా, అందువల్ల వినపడట్లేదు. సో నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఓకే, తేలిగ్గా ఉంది, ఆరోగ్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ బాధ లేదు. అసలు లేచేదాని కాదు, పని చేసేదాని కాదు, ఏం లేదు. ఇప్పుడు అన్ని బాగా పనులు చేసుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ తల్లి. వాడాలి. ఇప్పటికి ఎన్ని రోజులు వాడారు? ఎన్ని రోజులుగా వాడుతున్నావు?
అయితే 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్. సో ఇంకా 8 నెలలు వాడాలి మీరు. అవును. 8 నెలలు వాడాలి. అలాగే సార్, ఆ, అలాగే సార్, వాడుకోండి. డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వు, మంచిగా అవుతారు. అలాగే సార్. రైట్ అమ్మా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ Thank you. గారు అండ్ సంధ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా Thank మంచి you. టెస్టిమోనీ మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ.